బేసిక్ కాన్సెప్ట్స్ అన్నీ కవర్ చేసాం. సో ఇవాళ టాపిక్స్ ఏంటంటే అమెజాన్ ఎస్ఎన్ఎస్, ఐఏఎం అండ్ రూట్ 53 ఇవన్నీ మనం ప్రీవియస్గా కవర్ చేయని టాపిక్స్ అన్నమాట. సో అమెజాన్ ఎస్ఎన్ఎస్ అంటే ఇది ఒక అమెజాన్ యొక్క మెసేజింగ్ సర్వీస్, నోటిఫికేషన్ సర్వీస్. ఇదేంటంటే ఫుల్లీ మేనేజ్డ్ మెసేజింగ్ సర్వీస్ అన్నమాట. సో సర్వర్ అండ్ సర్వర్లెస్ అప్లికేషన్స్కి, సిస్టమ్స్కి, ఇలాంటి వాటన్నిటికీ మెసేజెస్ చేయడానికి ఈ అమెజాన్ ఎస్ఎన్ఎస్ సర్వీస్ అనేది వాడతాం. అమెజాన్ ఎస్ఎంఎస్ సర్వీస్ అనేది ఏంటంటే హైలీ అవైలబుల్, డ్యూరబుల్ అండ్ ఫుల్లీ మేనేజ్డ్ మెసేజింగ్ సర్వీస్. సో అండ్ సర్వర్లెస్ అప్లికేషన్స్కి ఇది మెయిన్గా యూస్ చేస్తాం, మ్యాక్సిమం యూస్ చేయొచ్చు. సో అమెజాన్ ఎస్ఎన్ఎస్లో మెయిన్గా టాపిక్స్ అండ్ పుష్ బేస్డ్ అండ్ డిఫరెంట్ మెసేజింగ్ మోడల్స్ ఉంటాయి. సో మనం ఇవాళ కవర్ చేసేది ఓన్లీ టాపిక్స్ బేస్డ్ మెసేజింగ్ సర్వీస్. సో ఓకే, ఈ అమెజాన్ ఎస్ఎంఎస్ ఎక్కడ ఉంటుందంటే గూగుల్ కన్సోల్లోకి వెళ్తే సర్చ్లో ఎస్ఎన్ఎస్ టైప్ చేస్తే సింపుల్ నోటిఫికేషన్ సర్వీస్ అని వస్తుంది. సో క్లిక్ ఆన్ దట్ అండ్ ఇది ఎస్ఎన్ఎస్ డాష్బోర్డ్. సో ఎస్ఎన్ఎస్ డాష్బోర్డ్, ఇది ఎస్ఎన్ఎస్ డాష్బోర్డ్. ఈ ఎస్ఎన్ఎస్ డాష్బోర్డ్లో మనకి బేసిక్ మోడల్ ఏంటంటే ఈ టాపిక్స్ మెసేజింగ్ మోడల్. ఇవన్నీ ఇంకా రిమైనింగ్ మోడల్స్ పుష్ నోటిఫికేషన్స్, టెక్స్ట్ మెసేజెస్, అవన్నీ డిఫరెంట్ మోడల్స్. సో ఓకే, సో ఎస్ఎన్ఎస్ టాపిక్స్ అనేవి యూస్ చేసి మనం ఒక లార్జ్ నెంబర్ ఆఫ్ సబ్స్క్రైబర్స్కి ఎట్ ఏ టైంలో మనం మెసేజెస్ని సెండ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, సో ఇప్పుడు మనం స్విగ్గీ యాప్ యూస్ చేస్తున్నామంటే మన ఈమెయిల్కి నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. ఈ నోటిఫికేషన్స్ అనేవి స్విగ్గీ యాప్ యూస్ చేస్తున్న ప్రతి ఒక్క యూజర్కి ఎగ్జాక్ట్ టైంలో వస్తాయి. ఎగ్జాక్ట్ టైం వ్యారీ అవుతుంది కానీ మినిమం సెకండ్స్లో, బట్ ఎట్ ఏ టైం ఆ యూజర్స్ అందరికీ సిమిలర్ ఈమెయిల్ ఆర్ మెసేజ్ వస్తుంది. సో ఇలాంటి మెసేజెస్ సర్వీసే ఈ ఎస్ఎన్ఎస్. అండ్ సో మనం ఈ ఎస్ఎన్ఎస్తో విత్ ఇన్ మినిట్స్లో మన మెసేజెస్ని యూస్ చేయొచ్చు. అండ్ కమాండ్ లైన్ ఇంటర్ఫేసెస్ ఇవన్నీ ఏం లేకుండా మనం చేయొచ్చు, మెసేజెస్ని డిప్లాయ్ చేయొచ్చు. సో దీని మెయిన్ బెనిఫిట్స్ ఏంటంటే రిలయబుల్ డెలివరీ మెసేజెస్ విత్ డ్యూరబిలిటీ. సో మనం మెసేజెస్ని క్రాస్ అవైలబిలిటీ జోన్స్ అంటే మనం ఓన్లీ సింగిల్ అవైలబిలిటీ జోన్లో మాత్రమే కాకుండా రిమైనింగ్ అవైలబిలిటీ జోన్స్లో కూడా మనం పబ్లిష్ చేయొచ్చు. అండ్ సో రన్నింగ్ విత్ ఇన్ అమెజాన్స్ ప్రూవెన్ నెట్వర్క్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డేటా సెంటర్స్. సో అంటే మన అమెజాన్ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ నెట్వర్క్లో మనం మన ఈ మెసేజెస్ని ఎక్కడికైనా పంపించవచ్చు. ఆల్ ద మెసేజెస్ ఈ అమెజాన్ ఎస్ఎన్ఎస్ ద్వారా పంపించిన ప్రతి ఒక్కటి వేరే వేరే జియోగ్రఫికల్ సర్వర్స్లో ఆర్ డేటా సెంటర్స్లో స్టోర్ అయి ఉంటుంది అన్నమాట. సో అమెజాన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో మనకి నెంబర్ ఆఫ్ సర్వర్స్ అండ్ డేటా సెంటర్స్ ఉన్నాయి. సో మనం ఈ ఎస్ఎన్ఎస్ సర్వీస్ యూస్ చేసి పంపించే మెసేజెస్ అన్నీ ఒక డేటా సెంటర్స్లో, మల్టిపుల్ డేటా సెంటర్స్లో స్టోర్ అయి ఉంటాయి. అండ్ మనకి ఈ ఎస్ఎన్ఎస్తో కాకుండా ఇంకా రిమైనింగ్ సర్వీసెస్ కూడా ఉన్నాయి, లైక్ ఎస్క్యూఎస్ అనేది ఏంటంటే ఇట్స్ ఎ ఫంక్షనల్ టైప్ అన్నమాట. ఒక క్యూ సర్వీస్, ఒక క్యూ పద్ధతిలో ఇది వర్క్ అవుతుంది అన్నమాట. అండ్ డెడ్ లెటర్ క్యూస్ అండ్ మెసేజ్ డెలివరీ పాలసీస్ ఇవన్నీ డిఫరెంట్. సో ఈ ఎస్ఎన్ఎస్ అనేది ఏంటంటే ఆటోమేటిక్గా మన వర్క్లోడ్కి తగినంతగా స్కేల్ అవుతుంది. అండ్ అమెజాన్ ఎస్ఎన్ఎస్ అనేది ఫుల్లీ మేనేజ్ సర్వీస్. సో హెవీ రిలేటెడ్ వర్క్ మొత్తం అమెజానే తీసుకుంటుంది అనమాట. ప్లానింగ్, ప్రొవిజనింగ్, మానిటరింగ్ అండ్ ప్యాచింగ్ ఇవన్నీ అమెజానే చేస్తుంది.
అండ్ ఈ సర్వీస్ అనేది హై థ్రోపుట్ అండ్ బిగ్ ట్రాఫిక్స్ని కంట్రోల్ చేయడానికి అండ్ తట్టుకునేలాగా క్రియేట్ చేశారు. సో దెర్ ఈజ్ నో అప్ ఫ్రంట్ కాస్ట్. సో మనం ఎన్ని మెసేజెస్ అయితే పంపుతామో పంపిన తర్వాతే మనం పే చేయొచ్చు. అండ్ మనం ఎస్ఎన్ఎస్లో పంపిన మెసేజెస్ని ప్రైవేట్ అండ్ సెక్యూర్గా పంపించవచ్చు. అండ్ వీ కెన్ యూజ్ ఎన్క్రిప్షన్ లెవెల్స్ కూడా ఈ మెసేజెస్ పంపడానికి. అండ్ దట్స్ ఇట్. సో ఎస్ఎన్ఎస్ గురించి ఇన్ఫర్మేషన్ అది. నా ఒక డెమో హౌ టు క్రియేట్ ఎస్ఎన్ఎస్. అండ్ ఫస్ట్ ఎస్ఎన్ఎస్లో మనం బేసిక్ మోడల్ అండ్ టాపిక్స్ మోడల్. ఈ టాపిక్స్లో ఏంటంటే మనం ఫస్ట్ ఒక టాపిక్ని క్రియేట్ చేయాలన్నమాట. సో ఇక్కడ మై టాపిక్ ఈజ్ ఫర్ ఎగ్జాంపుల్ సింప్లీ ఇది డిస్ప్లే నేమ్. డిస్ప్లే నేమ్ అంటే సో ఇది ఒక మన టాపిక్ నేమ్ అండ్ డిస్ప్లే నేమ్ మనం క్రియేట్ చేసాం. అండ్ ఇవన్నీ అడ్వాన్స్ సెట్టింగ్స్, ఎన్క్రిప్షన్స్, మన మెసేజెస్ని ఎన్క్రిప్షన్తో పంపించాం. అండ్ ఎన్క్రిప్ట్ చేసినప్పుడు ఒక యూనిక్ పాస్వర్డ్ కూడా ఉండాలన్నమాట. అండ్ యాక్సెసింగ్ పాలసీస్. అండ్ ఓకే, సో మనం సక్సెస్ఫుల్గా ఒక టాపిక్ని క్రియేట్ చేసాం. మన టాపిక్ అనేది ఏంటంటే ఈ టాపిక్ నేమ్ అనేది ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి జొమాటో నుంచి ఎవ్రీడే మెసేజ్ వస్తాయి. సో మనకి ఆ ఈమెయిల్ జొమాటో అని కనిపిస్తుంది. ఆ జొమాటో అనేది డిస్ప్లే నేమ్. ఆ టాపిక్ నేమ్ ఏంటంటే ఆ జొమాటో అనే కంపెనీ క్రియేట్ చేసుకునే టాపిక్ నేమ్. సో మనం ఒక టాపిక్ని సక్సెస్ఫుల్గా క్రియేట్ చేసాం. అండ్ క్రియేట్ చేసిన టాపిక్ మనం జస్ట్ ఓన్లీ టాపిక్ మాత్రమే క్రియేట్ చేసాం. సబ్స్క్రిప్షన్స్ అంటే ఎలాంటి కస్టమర్స్ వీళ్ళెవ్వరూ లేరు ఇంకా. సో మనం ఈ సబ్స్క్రిప్షన్స్ని క్రియేట్ చేయాలి. క్రియేట్ సబ్స్క్రిప్షన్స్. అండ్ సబ్స్క్రిప్షన్ అంటే మనం ఈ నోటిఫికేషన్ని ఏ మోడ్లో ఇవ్వాలనుకుంటున్నాం. హెచ్టిటిపి మోడ్, ఈమెయిల్ మోడ్, అమెజాన్ నోటిఫికేషన్స్ ఎలా అని. సో నేను ఎస్ఎంఎస్ మోడ్ అండ్ నేను సింపుల్గా ఈమెయిల్ మోడ్ని సెలెక్ట్ చేస్తాను. సో ఓకే, సో నేను నా ఈమెయిల్ ఇస్తున్నాను ఫర్ టెస్టింగ్. అండ్ సో ఇదేం చేస్తుందంటే ఒక సబ్స్క్రిప్షన్ లింక్ని పంపిస్తుంది. మనం డిస్ప్లే నేమ్ ప్రాక్టీస్ స్కూల్ అని పెట్టాం. సో ఇక్కడ మనకి డిస్ప్లే మీద ప్రాక్టీస్ స్కూల్ అని వస్తుంది. సో ఇది AWS మెయిల్. సో సబ్స్క్రిప్షన్ లింక్ వస్తుంది ఫస్ట్ మనకి. ఇంకా ఫర్దర్ నోటిఫికేషన్స్ రావాలి అంటే మనం ఈ సబ్స్క్రిప్షన్ని కన్ఫర్మ్ చేయాలి. అప్పుడు మాత్రమే మనకి నోటిఫికేషన్స్ ఫర్దర్గా వస్తాయి, లేకపోతే రావు. సో వీ హ్యావ్ సక్సెస్ఫుల్లీ సబ్స్క్రైబ్. క్లియర్. అండ్ మనం ఒక సబ్స్క్రైబర్ని సక్సెస్ఫుల్గా క్రియేట్ చేసాం. అండ్ స్టాండింగ్ పెండింగ్లో ఉంది. ఇట్స్ కన్ఫర్మ్. సో మనం ఒక సబ్స్క్రైబర్ని సక్సెస్ఫుల్గా యాడ్ చేసాం. నౌ మనం ఒక టాపిక్ని క్రియేట్ చేసి సబ్స్క్రైబర్ని సక్సెస్ఫుల్గా యాడ్ చేసాం. నౌ మనం మెసేజ్ని సెండ్ చేయాలి. సో మనం ఈ టాపిక్లో నేను ఓన్లీ 1 సబ్స్క్రైబర్ని మాత్రమే క్రియేట్ చేశాను. సో మనం మల్టిపుల్ సబ్స్క్రైబర్స్ని క్రియేట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఎనీ బిజినెస్కి ఒకళ్ళే క్లయింట్ ఉండరు, మల్టిపుల్ క్లయింట్స్ ఉంటారు. వీళ్ళందరి కోసం ఒక సబ్స్క్రైబ్ క్రియేట్ చేస్తాం ఒక డేటా సెట్లో ఇచ్చి. సో పబ్లిష్ మెసేజ్.
సో సో ఇప్పుడు మనం ఎస్ఎన్ఎస్ సర్వీస్ యూస్ చేసి నాదా మెయిల్ హలో దిస్ ఈజ్ ఏ డెమో అనే ఒక సింపుల్ మెసేజ్ని మన సబ్స్క్రైబర్స్కి ప్రింట్ చేసాం. సో ఇది సింపుల్ నోటిఫికేషన్ సర్వీస్, AWS ఆఫర్ చేస్తున్న సింపుల్ నోటిఫికేషన్ సర్వీస్. అండ్ ఓకే, దిస్ ఈజ్ అబౌట్ సింపుల్ నోటిఫికేషన్ సర్వీస్. అండ్ మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి IAM, ఐడెంటిటీ యాక్సెస్మెంట్ మేనేజ్మెంట్. సో మనం యూజువల్లీ యూజ్ చేస్తుంది ఎడ్యుకేట్స్ అండ్ స్టార్టర్ అకౌంట్స్ కాబట్టి ఈ IAMస్కి యాక్సెస్ మనకి లిమిటెడ్గా ఉంటుంది. బట్ అది కవర్ ది టాపిక్. ఓకే, సో ఓకే, IAM అనేది ఏంటంటే ఐడెంటిటీ యాక్సెస్ మేనేజ్మెంట్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా రిసోర్స్ని మనం యాక్సెస్ చేయాలి అనుకుంటే మనం యూజువల్గా పబ్లిక్గా పెడితే అందరూ యాక్సెస్ చేయొచ్చు. బట్ ఈ IAM అనేది ఎలాంటి సిచ్యువేషన్స్లో పెడతామంటే కాన్ఫిడెన్షియలిటీ డేటా ఉన్నప్పుడు అండ్ అవైలబుల్ ఎంప్లాయీస్ అందరికీ యాక్సెస్ ఇవ్వకోకుండా ఓన్లీ హెడ్స్కి మాత్రమే ఈ రిసోర్స్ యొక్క యాక్సెస్ ఇవ్వాలి అని కనుక మనం అనుకుంటే అప్పుడు ఈ IAM అనే సర్వీస్ని మనం యూజ్ చేస్తాం. అండ్ నౌ ఈ IAMని ఇన్ అదర్ వర్డ్స్ సింపుల్గా చెప్పాలంటే ఒక రోల్ని స్పెసిఫై చేస్తాం. సో ఫస్ట్ మనం ఈ రిసోర్స్ని యాక్సెస్ ఎవరెవరు యాక్సెస్ చేయొచ్చు అని మనం యూజర్స్లోకి వెళ్తే చూడొచ్చు. మనం యూజర్స్ని క్రియేట్ చేయొచ్చు ఫస్ట్. సో ఈ యూజర్స్ని క్రియేట్ చేసిన తర్వాత మనం వీళ్ళకి ఒక స్పెసిఫిక్ రోల్ ఇస్తాం. ఈ రోల్ జస్ట్ పాస్వర్డ్ మెయింటెనెన్స్ ఆర్ సంథింగ్ లైక్ అడ్మిన్. సో ఇలా మనం రోల్స్ ఇస్తాం. సో ఈ రోల్స్ బట్టి వాళ్ళు ఆ రిసోర్స్ని ఒక పర్టికులర్ వేలో యాక్సెస్ చేయగలరు. ఇఫ్ మనం ఒక యూజర్కి ఓన్లీ రీడ్ ఓన్లీ యాక్సెస్ మాత్రమే ఇచ్చామంటే ఆ యూజర్ రీడ్ ఓన్లీ యాక్సెస్ తప్ప ఇంకా ఎటువంటి అదర్ సర్వీస్ని ఇంకా ఏం చేయలేడు. సో ఇవన్నీ రోల్స్ అన్నమాట. సో హియర్ దిస్ అడ్మిన్ రోల్స్, రోల్ ఫర్ ట్రస్టెడ్ అడ్వైజర్, సపోర్ట్, ఇవన్నీ డిఫరెంట్ టైప్ ఆఫ్ రోల్స్. సో ఫర్ మనం యూజర్ని క్రియేట్ చేసి ఆ యూజర్కి ఈ రోల్స్ని అటాచ్ చేయాలి. అండ్ గ్రూప్స్. సో ఈ గ్రూప్స్ అనేవి ఏంటంటే సో ఈ గ్రూప్స్ అనేది ఏంటంటే మల్టిపుల్, ఫర్ ఎగ్జాంపుల్ మన అప్లికేషన్కి సపోర్ట్ సెక్షన్ని చూస్ చేసుకున్నాం. ఈ సపోర్ట్ సెక్షన్కి ఒక గ్రూప్ పెడదాం. ఈ గ్రూప్లో ఒక 10 మెంబర్స్కి పెట్టామంటే ఈ 10 మెంబర్స్కి మనం ఒక రోల్ని అలాట్ చేస్తాం అన్నమాట, ఈ సపోర్ట్ అడ్మిన్ అని. సో మనం ఇండివిజువల్గా ప్రతి ఒక్కరికి రోల్స్ స్పెసిఫై చేయకుండా మనం ఒక గ్రూప్ క్రియేట్ చేసి అందులో ఉన్న వాళ్ళందరికీ ఎట్ ఏ టైం మనం ఒక రోల్ని అలాట్ చేయొచ్చు. బట్ ఇఫ్ మీ ప్రయారిటీ ప్రకారం చేయాలనుకున్నా కూడా చేయొచ్చు మనం. అండ్ దిస్ ఈజ్ ఐడెంటిటీ మేనేజ్మెంట్లో మనం మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది గ్రూప్స్, యూజర్స్, రోల్స్ అండ్ పాలసీస్. సో ఈ రోల్స్ అనేవి మనం ఎన్ని రోల్స్ అయినా క్రియేట్ చేయొచ్చు. జస్ట్ ఓన్లీ కీ మెయింటెనెన్స్, పాస్వర్డ్ మెయింటెనెన్స్ అండ్ అడ్మిన్ రోల్స్, ఇలా ఎన్ని రోల్స్ అయినా క్రియేట్ చేయొచ్చు. జస్ట్ క్రియేట్ రోల్. అండ్ పాలసీస్. సో ఈ పాలసీస్ అనేవి ఏంటంటే దీస్ ఆర్ ఆల్ పాలసీస్. నేను సింపుల్ ఐలాన్ అకౌంట్ యూజ్ చేస్తున్నాను. సో దీస్ ఆర్ ఆల్ డిఫరెంట్గా ఉంటుంది. సో ఇవన్నీ ఏంటంటే AWS మేనేజ్డ్ పాలసీస్. సో AWS ఒక డిఫరెంట్ పాలసీస్ని క్రియేట్ చేసింది అన్నమాట. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ మనం EC2 ఉంది. సో
మనం ఓన్లీ ఒక సర్టెన్, సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక EC2 ఉంది. EC2ని ఇదే ఇన్స్టాన్స్ మీద ఒక 10 మెంబర్స్ వర్క్ చేస్తున్నారు. బట్ ఈ 10 మెంబర్స్కి అడ్మిన్ రోల్ అవసరం లేదు. మనం జస్ట్ ఓన్లీ ఒక రీడ్ చేసేవాడికి ఓన్లీ రీడ్ యాక్సిస్, అండ్ వర్క్ చేసేవాడికి ఓన్లీ వర్క్ యాక్సిస్, అండ్ ఒక మెయిన్ లీడర్కి ఒక అడ్మిన్ యాక్సిస్ ఇస్తే ఇలాంటి రోల్స్ క్రియేట్ చేస్తే అండ్ హైలీ డేటా కాన్ఫిడెన్షియల్ ఇలాంటివన్నీ అన్నిటికీ యూజ్ అవుతుంది. అండ్ ఎస్ఎన్ఎస్ని కూడా మనం ఈచ్ అండ్ ఎవ్రీ రిసోర్స్లో మనం యూజ్ చేయొచ్చు. మనం ఎప్పుడైతే ఇన్స్టాన్స్ క్రియేట్ చేసామో, ఎగ్జాంపుల్ మనం ఎప్పుడైతే ఒక ఇన్స్టాన్స్ క్రియేట్ చేసామో ఆ ఇన్స్టాన్స్లో మానిటరింగ్ అనే ట్యాబ్ ఉంది. సో సో మనం ఒక ఇన్స్టాన్స్ని సక్సెస్ఫుల్గా క్రియేట్ చేసాం. సో ఇప్పుడు ఇన్స్టాన్స్ని మానిటరింగ్లోకి వెళ్తే మనకి ఈ ఇన్స్టాన్స్ యొక్క రిసోర్స్ యూసేజెస్ అండ్ డిఫరెంట్ సెక్షన్స్ తెలుస్తాయి. బట్ మనం ఎస్ఎన్ఎస్ సర్వీస్ని ఎలా ఎనేబుల్ చేయాలంటే క్రియేట్ అలారం. సో ఈ క్రియేట్ అలారమ్స్లోకి వెళ్ళి ఇవన్నీ కన్ఫిగర్ చేస్తే మనకి వర్క్ లోడ్ ఎక్కువైపోయినప్పుడు ఈ ఇన్స్టాన్స్కి మనం పెట్టుకునే పారామీటర్స్ బట్టి మనకి ఈమెయిల్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. సో ఈ ఎస్ఎన్ఎస్ సర్వీస్ని అలా యూజ్ చేయొచ్చు. అండ్ IAM అనేది ఎలా యూజ్ చేస్తామంటే ఈ ఇన్స్టాన్స్ని యాక్సెస్ చేయడానికి మనం ఈ IAM రోల్స్ని యూజ్ చేయొచ్చు. అండ్ ఇది ఎస్ఎన్ఎస్ అండ్ IAM గురించి. అండ్ నెక్స్ట్ టాపిక్ ఏంటంటే Route 53. సో Route 53, అమెజాన్ Route 53 అనేది ఏంటంటే హైలీ అవైలబుల్, స్కేలబుల్ క్లౌడ్ డొమైన్ నేమ్ సిస్టమ్, క్లౌడ్ డొమైన్ నేమ్ సర్వీస్. సో ఇదేంటంటే ఇది ఒక డెవలపర్స్ అండ్ బిజినెసెస్కి ఒక కాస్ట్ ఎఫెక్టివ్ వేలో యూజర్స్ని రౌట్ చేయడానికి మనం ఈ డిఎన్ఎస్ అనే దాన్ని వాడతాం. సో సింపుల్గా చెప్పాలంటే ఒక బిజినెస్ ఆర్ డెవలపర్స్కి యూజర్స్ ఉంటారన్నమాట, ఈ కస్టమర్స్ అందరినీ రౌట్ చేయడానికి టు ఇంటర్నెట్ అప్లికేషన్స్ ఆర్ ఎనీ అదర్ వే కాస్ట్ ఎఫెక్టివ్ వేలో జరగాలి అనుకుంటే మనం ఈ డిఎన్ఎస్ అనే దాన్ని యూజ్ చేస్తాం. అండ్ సో ఫర్ ఎగ్జాంపుల్ రిమైనింగ్ కంప్యూటర్స్తో కనెక్ట్ అవ్వాలన్నా, యూజర్స్తో కనెక్ట్ అవ్వాలన్నా మనం ఈ రౌటింగ్ చేస్తాం అన్నమాట. అండ్ ఈ Route 53లో CNAME రికార్డ్ అనే ఒక టాపిక్, జస్ట్ నేమ్. ఈ CNAME రికార్డ్ అనేది ఏంటంటే ఏ కెనానికల్ నేమ్ రికార్డ్. సో కెనానికల్ నేమ్ ఆఫ్ రికార్డ్ ఏంటంటే ఆల్ ఇన్ఫర్మేషన్, సబ్ డొమైన్స్, IP అడ్రసెస్ ఎక్సెట్రా ఇవన్నీ ఈ కెనానికల్ డొమైన్లో మనం డిఫైన్ చేస్తాం. సో ఈ కెనానికల్ డొమైన్ అనేది ఒక రికార్డ్ టైప్. ఈ రికార్డ్ని మనం అదర్ డొమైన్స్ అండ్ డిఫరెంట్ వర్షన్స్గా మనం యూజ్ చేయొచ్చు. ఈ డొమైన్స్ అవన్నీ కలిపి ఒక రికార్డ్. సో ఈ రికార్డ్ని CNAME రికార్డ్ అంటాము. అండ్ అమెజాన్ Route 53లో హెల్త్ చెక్స్. సో హెల్త్ చెక్స్ అనే ఆప్షన్ కూడా ఉందన్నమాట.
సో ఈ అమెజాన్ రూట్ 53 అనేది ఏంటంటే కంటిన్యూస్గా హెల్త్ చెక్ చేస్తూ ఉంటాం మన వెబ్ సర్వర్స్ని, అదర్ రిసోర్సెస్ అన్నిటినీ మనం హెల్త్ చెక్ చేయొచ్చు. సో అండ్ హోస్టెడ్ జోన్స్, సో మనం ఏఐ జోన్స్ని హోస్ట్ చేసాం. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఓన్లీ వన్ అవైలబిలిటీ జోన్లో ఉన్న ఇన్కమింగ్ ట్రాఫిక్ మొత్తాన్ని రూట్ చేస్తాం. సో వాటిని మనం హోస్టెడ్ జోన్ అంటాం. అండ్ ట్రాఫిక్ పాలసీస్, ఈ ట్రాఫిక్ పాలసీస్ అనేవి ఏంటంటే మనం ఎలాంటి యూజర్స్ని, ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక లిమిటెడ్ ఐపీ అడ్రసెస్ ఉన్న యూజర్స్ని మాత్రమే మనం రూట్ చేస్తున్నామా, ఒకవేళ రూట్ చేసిన ఎలాంటి పారామీటర్స్ యూజ్ చేస్తున్నాం అండ్ ఎలాంటి రూల్స్ సాటిస్ఫై చేయాలి, ఇవన్నీ మనం ఈ ట్రాఫిక్ పాలసీస్లో కన్ఫిగర్ డిఫైన్ చేస్తాం. అండ్ రిసోర్స్ రికార్డ్ సెట్, సో దట్ ఈస్ అ సబ్ టాపిక్. రిసోర్స్ రికార్డ్ సెట్ అనేది ఏంటంటే ఈ డొమైన్ నేమ్ సిస్టమ్స్ గురించి ఒక బేసిక్ ఇన్ఫర్మేషన్ మొత్తం ఈ రిసోర్స్ రికార్డ్ సెట్లో ఉంటుందన్నమాట. సో ఈచ్ రికార్డ్ సెట్ అనేది ఏంటంటే ఒక డొమైన్ నేమ్ ఆర్ సబ్ డొమైన్ నేమ్ ఉంటుంది. అండ్ ఆ రికార్డ్ యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అందులో ఉంటుంది. అండ్ నేమ్ సర్వర్, సో అమెజాన్ రూట్ 53 ఆటోమేటిక్గా ఒక నేమ్ సర్వర్ని క్రియేట్ చేస్తుంది అన్నమాట. సో ఈ నేమ్ సర్వర్ అనేది ఏంటంటే ఒక రిసోర్స్ రికార్డ్ సెట్. మనం ఎప్పుడైనా న్యూ హోస్టెడ్ జోన్ క్రియేట్ చేసామంటే విత్ సేమ్ నేమ్, హోస్ట్ జోన్ మనం క్రియేట్ చేసిన జోన్ సేమ్ నేమ్గా ఉంటే ఇట్ లిస్ట్ డిఫరెంట్ సర్వర్స్ ఆర్ డిఫరెంట్ ఆల్టర్నేటివ్ నేమ్స్ని మనకి ఇస్తుంది అన్నమాట. సో మనం ఈ నేమ్ సర్వర్స్ అనే దాన్ని రికార్డ్స్లో రిసోర్స్ రికార్డ్స్లో డిలీట్ చేయకూడదు. సో అండ్ దీస్ ఆర్ ద టర్మ్స్. అండ్ SOA రిసోర్స్ రికార్డ్ సెట్ అనేది ఇంకో టర్మ్ డిఎన్ఎస్లో. సో ఈ SOA రిసోర్స్ రికార్డ్ సెట్ అనేది ఏంటంటే ఒక డొమైన్ యొక్క బేసిక్ డిఎన్ఎస్ ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేస్తుంది, ఇంక్లూడింగ్ ద హోస్ట్, అసలు ఈ డొమైన్ని ఎవరు క్రియేట్ చేశారు, అండ్ అడ్మినిస్ట్రేటర్ ఈమెయిల్ అడ్రస్, ఇలాంటి బేసిక్ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని గ్యాదర్ చేస్తుంది అన్నమాట. అండ్ సో దట్స్ ఇట్. And that is about Route 53 introduction. And రేపు మనం ప్రాక్టికల్గా చూద్దాం అసలు Route 53 అండ్ డీప్ కాన్సెప్ట్స్ అన్నీ చూద్దాం. దట్స్ ఇట్ ఫర్ టుడే.